राजीव गांधी राजीव गांधी अमर रहे राजीव गांधी जी अमर रहे राजीव गांधी जी अमर रहे राजीव गांधी जी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी अमर रहे राजीव गांधी जी अमर रहे राजीव गांधी जी శివాజీ గారు చెప్పండి. अमर रहे राजीव गांधी जी రాజీవ్ గాంధీ గారు పేషెంట్ రాజీవ్ గాంధీ గారు జోహార్ రాజీవ్ గాంధీ గారు జోహార్ మాజీ ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి నాడు ఇవాళ ఇక్కడ మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం జరిగింది. ఇప్పుడే సీనియర్ నాయకులందరూ కూడా, పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులందరూ కూడా రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. మనం రాజీవ్ గాంధీ గారిని గుర్తు తెచ్చుకుంటే, నేను మొట్టమొదటిసారి 1989లో ఎంపీగా ఎన్నికైనప్పుడు ఆయన లీడర్ ఆఫ్ ఒపోజిషన్గా ఉన్నారు. తుఫాను ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఆయన రావడం, మా ప్రాంతానికి రావడం అంతా కూడా చాలా మధుర స్మృతులు ఆయనతో ఉన్నాయి. ఒక ప్రధానిగా మరి దేశానికి 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లిన మనిషి రాజీవ్ గాంధీ గారు. టెక్నాలజీ రంగంలో ముఖ్యంగా సాఫ్ట్వేరు, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ముందడుగు వేసి దేశాన్ని ఆ దిశలో నడిపిన మనిషి రాజీవ్ గాంధీ గారు. అంతేకాకుండా మరికి ప్రజలకి ఉపయోగపడే విధంగా 5 టెక్నాలజీ మిషన్స్ని పెట్టి దాని ద్వారా మరి బేసిక్ ఇష్యూస్, వేస్ట్ అండ్ డెవలప్మెంట్స్, తర్వాత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, తర్వాత ఆయిల్ సీడ్స్ మిషన్ను, ఇలాంటివి 5 మిషన్స్తో దేశానికి కొన్ని కీలకమైన అంశాల మీద ఆయన చొరవ తీసుకుని చాలా దూరదృష్టితో పనిచేసిన ప్రధానమంత్రి. అదేవిధంగా గంగా క్లీనింగ్ ప్లాన్ కూడా ఆనాడు ఆయన ప్రధానిగా టేకప్ చేయడం జరిగింది. లిబరలైజేషన్ ప్రాసెస్ కూడా, మన ఆర్థిక విధానంలో ఎకానమీ లిబరలైజేషన్ కూడా రాజీవ్ గాంధీ గారి టైంలో మొదలైంది. అంతకంటే ముఖ్యం ఏమిటంటే, మరి పీస్ అకార్డ్స్ పంజాబ్లో కానీ అస్సాంలో కానీ కొన్ని రాష్ట్రాల్లో పీస్ అకార్డ్స్కి కూడా చొరవ తీసుకుని ఆ పీస్ అకార్డ్స్ కూడా ప్రోగ్రెస్ చేసింది మరి ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. అంతర్జాతీయంగా చూసుకుంటే మొత్తం ఈ న్యూక్లియర్ డిసార్మమెంట్ మీద అందరూ కూడా ఒక దీక్షతో పనిచేయాలి, టోటల్ న్యూక్లియర్ డిసార్మమెంట్ అవ్వాలి అనేది యునైటెడ్ నేషన్స్లో కూడా రాజీవ్ గాంధీ గారు ఆనాడు టేకప్ చేశారు. ఈ విధంగా దూరదృష్టితో పనిచేసిన మనిషి. మన దురదృష్టం మరి ఆయన ఈ దేశం కోసం మరి బలైపోయారు ఆయన. అయితే ఆయన వేసిన పునాదులు వల్ల ఇవాళ ఒక పెద్ద ఎకానమీగా భారతదేశం పెరిగింది. ఇంకా పెరగవలసిన సూచనలు, ఇంకా భవిష్యత్తులో పెరగవలసిన అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఆయన 18 ఏళ్ళు దాటిన యువకులందరికీ కూడా ఓటు వినియోగించే అవకాశం కూడా ఆయనే ప్రధానమంత్రిగా కల్పించడం కూడా జరిగింది, యాక్ట్ తీసుకొచ్చి. ఇంకొక ముఖ్యమైనది ఏమిటంటే, పంచాయతీరాజ్ వ్యవస్థలో రాజ్యాంగ సవరణ చేసి 73rd and 74th అమెండ్మెంట్స్ చేసి అందులో పంచాయతీరాజ్లో మహిళలు ముఖ్యంగా
1/3 ఎన్నిక ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించింది రాజీవ్ గాంధీ గారు. ఇలాగా చాలా దూరదృష్టితో మరి ఎన్నో కార్యక్రమాలు తలపెట్టి ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ప్రధాని నిజంగా దేశానికి దురదృష్టం ఆయన్ని కోల్పోవడం. అయినా మరి ఆయన పిల్లలు ఈనాడు రాహుల్ గాంధీ గారు అలాగే ప్రియాంక గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహిస్తున్నారు. వాళ్ళు కూడా మంచి ఆలోచనలతో ఉన్నారు. మాకు కాంగ్రెస్ వాదులుగా మాకు ఒక నమ్మకం ఉంది మా భవిష్యత్తు మీద. తప్పకుండా వీరి నాయకత్వంలో చాలా బాగా దేశం పెరుగుతుంది. ఏదైతే ఆశయాలు రాజీవ్ గాంధీ గారు కల్పించారో ఆ ఆశయాల వల్ల తప్పకుండా దేశానికి ఎంతో మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఈవేళ మరి ప్రెస్ మీటింగ్ని కన్క్లూడ్ చేస్తూ మరి ఆయనకి జోహార్లు అర్పించుకుంటూ కూడా మేము కన్క్లూడ్ చేస్తాను. జై హింద్. ఇది మీకు ఓవరాల్గా చెప్పాలంటే 1 సంవత్సరం నుంచి చాలా మార్పు కనిపిస్తూ వచ్చిందండి. మార్పు ఏ విధంగా వచ్చిందంటే పోల్చడం మొదలుపెట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలనని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం కూడా ఏ విధంగా చేశారనేది పోల్చడం 1 సంవత్సరం నుంచి ప్రజల్లో మొదలైంది. అయితే మాకేంటంటే ఇంతలోపల మార్పులు జరిగాయి. అధ్యక్షుల మార్పు జరగడం, తర్వాత షర్మిల గారు వచ్చిన తర్వాత ఒక నూతన ఉత్సాహం రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. నేను ఎన్ని సీట్లు వస్తాయంటే డెఫినెట్గా పాజిటివ్ మూడ్ ఉంది ప్రజల్లో. అది ఏ విధంగా క్యాండిడేట్స్ ఇండివిజువల్ క్యాండిడేట్స్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోగలిగారు అనేది దాన్ని బట్టి ఉంటుంది. మిగతా పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక అంశంలో మాకు ఒక లోపం చాలా హెచ్చుగా కనిపించింది. అదేమిటంటే 2 పార్టీలు డబ్బులు పంచాయి, కాంగ్రెస్ పార్టీ పంచలేదు. పంచే పరిస్థితుల్లో కూడా లేదు, పంచే ఉద్దేశం కూడా లేదు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏ విధంగా ప్రజలు ఓటేస్తారో నేను చెప్పలేను. బేసిక్ ఎలక్షనీరింగ్ మాత్రం బ్రహ్మాండంగా చాలా చోట్ల జరిగింది. అయితే మేము విన్నదేంటే ఇక్కడక్కడ రిపోర్ట్స్ వచ్చాయి, వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అనేది. సో మరి ఒక 10 సీట్లలో చాలా పాజిటివ్గా రిపోర్ట్స్ వచ్చాయి. షర్మిల గారి పార్లమెంట్లో కూడా బాగా రిపోర్ట్ వచ్చింది. చివరికి ఓటింగ్ సరళని బట్టి ఉంటుంది. మాకున్న ప్రథమ లోపం మీకు చెప్పాను నేను. మరి దాన్ని బట్టి మరి ప్రజలు అదే బేసిస్గా పెట్టుకుంటే మరి ఓటింగ్ ఎలా చేస్తారో నేను చెప్పలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డబ్బులు పంచే ఉద్దేశం లేదండి, ప్లస్ డబ్బులు కూడా లేవు, అది వాస్తవం. అదేం లేదండి, ఆయన క్యాండిడేట్స్ ఎవరు ఆహ్వానించారో దాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా నేను డెఫినెట్గా నేను ఆహ్వానించుంటే కూడా వచ్చేవారు. షర్మిల గారు ఆయన ఆహ్వానించినట్టున్నారు, దాన్ని బట్టి వచ్చారనమాట. ప్లస్ ఏమిటంటే నేషనల్ ఎలక్షన్లో మనం ఈ నాయకుల టైం కూడా వేస్ట్ చేయకూడదు. వాళ్ళేమో చాలా చోట్ల వెళ్ళి పబ్లిక్ మీటింగ్స్ జరుపుతూ ఉంటారు ఇండివిజువల్ క్యాండిడేట్స్ కంటే. సో దాన్ని బట్టి మనకి అవకాశాలు చాలా ఆల్ ఓవర్ ద కంట్రీ ఇంప్రూవ్ అవడం వల్ల ఆయన మీద టైం డిమాండ్ మీద కూడా చాలా పెరిగింది. సో ఎక్కడెక్కడ ఛాన్సెస్ బాగున్నాయో, ఎక్కడెక్కడ ఇండియా కూటమి నాయకులు ఆహ్వానించారో అక్కడ వెళ్ళటం ఆయనకి తప్పలేదు. ఇక్కడ షర్మిల గారు ఆహ్వానించినట్టున్నారు, దాన్ని బట్టి వెళ్ళారు ఆయన. నేను దాని గురించి నేను చెప్పలేనండి. ప్రియాంక గాంధీ ఇంటర్వ్యూని బట్టి ద డెసిషన్ హూ విల్ కంటెస్ట్ వేర్ అనేది తీసుకున్నారు, ముందులోనే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అనౌన్స్మెంట్ మాత్రం లేట్గా చేశారు. మిస్టర్ శర్మ విల్ కంటెస్ట్ ఇన్ అమేథీ, రాహుల్ గాంధీ విల్ కంటెస్ట్ ఇన్ రాయ్బరేలీ అనే డెసిషన్ ముందే తీసుకున్నట్టు ప్రియాంక గాంధీ గారి ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అండి. అందరికీ మనకు తెలుసు, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. మెయిన్ ఫైట్ ఈ రీజనల్ పార్టీస్ మధ్య, తెలుగుదేశం మధ్య, వైసీపీ మధ్య ఉన్నదని అందరికీ తెలిసిన వాస్తవం. అయితే తెలుగుదేశానికి జనసేన కలిసి బలాన్ని చేకూర్చింది. నా దృష్టిలో బీజేపీ కలయిక వల్ల కూటమి వీక్ అయింది.
వీక్ అయ్యి తప్పకుండా వాళ్ళు కొన్ని మైనారిటీ ఓట్స్ చాలా విపరీతంగా కూటమికి రాకుండా చేసుకున్నారు వాళ్ళు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి పై చేయి అంటే జనరల్గా అంతర్ వినికిడిని బట్టి కూటమికే పై చేయి అన్నట్టు అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇట్స్ ఇంపాసిబుల్ అండి. దే విల్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి యాజ్ అ బీజేపీ హాఫ్ వే ఫిగర్ వస్తుందా లేదా అనేది పెద్ద డౌట్గా ఉంది ఇప్పుడు. సో అండ్ ఇండియా కూటమి ఛాన్సెస్ కూడా చాలా బ్రైటన్ అవుతూ ఉన్నాయి. విత్ ఈచ్ ఫేజ్ చాలా బ్రైటన్ అవుతున్నాయి. ఫర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ అప్ టు 150 సీట్స్ అండి. కూటమితో కలిస్తే ఇంకా బాగా వస్తుందనేది మేము అనుకుంటున్నాం. లేదండి, ఐ థింక్ ఈసారి దిస్ ఇస్ ద లోయెస్ట్ నంబర్ కాంగ్రెస్ ఇస్ ఎవర్ కంటెస్టింగ్. ఐ థింక్ దే వర్ వెరీ వెరీ ప్రాక్టికల్. చాలా ప్రాక్టికల్గా ఆలోచించారు. ఎక్కడ మనకి స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కడ కూటమికి స్ట్రెంగ్త్ ఉంది అని ఆలోచించి నేను అనుకోవడం చాలా ప్రాక్టికల్గా నిర్ణయం తీసుకున్నారు. ప్లస్ ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టు షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ కూడా మనం చూసాం. ఏ విధంగా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా బీజేపీ వాళ్ళు విపరీతంగా వాళ్ళు సొమ్ములు చేసుకున్నారో మనం చూసాం. ఇట్ వాజ్ నాట్ ప్రపోర్షనేట్. మోడీ గారికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద సదభిప్రాయం లేదు. ఇంకొకటి ఏమిటంటే చాలా దురదృష్టం ఏమిటంటే ఒక ప్రధానిగా ఈయన రాజకీయాన్ని రాజకీయ కమెంటరీని కూడా ఈ విధంగా దిగజార్చడం కూడా చాలా దురదృష్టం. ఆయన రాజస్థాన్లో చేసిన భాష చూస్తే చాలా అసహ్యంగా ఉంది. ఈ విధంగా ఒక ప్రధాని స్థాయిలో ఉన్న మనిషి మాట్లాడటం మన డెమోక్రసీకి మంచిది కాదు. తర్వాత ఈ హెల్దీనెస్ ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు, వాజ్పేయి గారు చేశారు, లేకపోతే అద్వానీ గారు ఉప ప్రధానిగా ఉన్నప్పుడు కూడా దే వాజ్ నెవర్ బిటర్నెస్, దే వాజ్ గివ్ అండ్ టేక్. ఈయన వచ్చిన తర్వాత మొత్తం ఆ బిటర్నెస్ అనేది వచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో ఏ విధంగా అయితే జగన్ గారి పరిపాలనలో ఒక బిటర్నెస్ వచ్చిందో అలాగే దేశ స్థాయిలో ఆ బిటర్నెస్ వచ్చింది. చాలా దురదృష్టమైన పరిణామం ఇది. అయితే ఇది మారాలని ఒక జాతీయ స్థాయి బాధ్యతైన పార్టీగా మేము కోరుకుంటున్నాం. కూటమికి చాలా ఛాన్సెస్ ప్రతి ఫేజ్ తోని ఇంప్రూవ్ అవుతున్నాయండి. మాకు కాన్ఫిడెన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నో వీఆర్ కాన్ఫిడెంట్ వీ హ్యావ్ ఎ ఛాన్స్ అట్ ద సెంటర్. అంటే ఆవిడ కాన్ఫిడెన్స్ ఆవిడతో ఉందండి, ఆవిడ ఉందండి. మనం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో చూసాము. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద నేషనల్ ఎలక్షన్ ఆవిడ చేయి కలపవలసింది. నేషనల్ ఎలక్షన్కి వచ్చేసరికి ఆవిడ చేయి కలపవలసింది. ఆవిడ పొరపాటు చేశారని నేను అభిప్రాయపడుతున్నాను. నేను తర్వాత అట్ ద ఎండ్ ఇండియా కూటమి బలాన్ని చూసి తప్పకుండా ఆవిడ ఇండియా కూటమికి సపోర్ట్ ఇస్తుందనే నమ్మకం నాకుంది. అదే అవుట్ ఆఫ్ ది అలయన్స్. అదే కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. యాజ్ అగేన్స్ట్ ఖర్గేజీ గారు అదే అండి. ఖర్గేజీ గారు ఇక్కడ ఎలక్షన్ ఎలా జరిగిందండి విజయవాడలో? అవునండి. ఇది అవునండి కరెక్ట్.
ఇప్పుడు విచిత్రం ఏమిటంటే అది చాలా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది డబ్బులు పంచడం అనేది. నేను చూశాను గ్రామాల్లో తిరుగుతుంటే వైసీపీ వాళ్ళు ఎక్కడ పంచుతున్నారు, టీడీపీ వాళ్ళు ఎక్కడ పంచుతున్నారు, వాళ్ళు అండర్స్టాండింగ్తో పనిచేసుకోండి. రైట్. ఇంకొక దురదృష్టమైనది ఏంటంటే డెవలప్మెంట్, ఎడ్యుకేటెడ్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా కౌరు పెట్టి మా ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి అని చెప్పేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ అ హెల్దీ డెవలప్మెంట్ ఇన్ వైబ్రెంట్ డెమోక్రసీ. ఏదండి? లేదండి, కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టలేదు అది. ఇట్ వాస్ యాక్చువల్లీ స్టార్టెడ్ బై మిస్టర్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి టైంలో స్టార్ట్ అయింది. లేదండి, అది నాకు తెలిసినంత మట్టుకు ఈ సంస్కృతి తమిళనాడులో స్టార్ట్ అయింది, తర్వాత ఎక్కడెక్కడ పారింది. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.